గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో గోరంట్ల మాధవ్ ను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. గోరంట్ల మాధవ్ తో పాటు మరో 6 నిందితులు కూడా రిమాండ్ విధించింది కోర్టు. గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కదా కోర్టు, ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిన్న సాయంత్రం ఐటీడీపీ సస్పెండ్ గురైన చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించడం, పోలీసు వాహనాలను అడ్డగించిన నేపథ్యంలో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేసి కొద్దిసేపటి క్రితం అతన్ని గుంటూరు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అతనితో పాటు మరొక 5 గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి నిన్న సాయంత్రం హంగామా సృష్టించారంటూ కూడా మొత్తం 6 పై కూడా కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వాళ్ళ 6 గోరంట్ల మాధవ్ తో పాటు మిగిలిన 5 మొత్తం 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అటు 6 కూడా నెల్లూరు జిల్లా జైలుకు తరలించాలంటూ కూడా గుంటూరు జిల్లా జడ్జి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశానికి కూడా రాకుండా పోలీసులపై చిందులు వేసిన గోరంట్ల మాధవ్ ను ఇప్పుడు అదే పోలీసులు నెల్లూరు జిల్లా జైలుకి తరలించాల్సిన నేపథ్యంలో కూడా ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొనింది. మరి గోరంట్ల మాధవ్ పోలీసులకు సహకరిస్తాడా లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.